ఈ ఏడాది సెప్టెంబర్ 14-15 తేదీల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 12వ ఎడిషన్ దుబాయ్లో జరగబోతోంది. 2023 క్యాలెండర్ ఇయర్లో విడుదలైన చిత్రాల నామినేషన్స్ సైమా చైర్పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి వెల్లడించారు. మోస్ట్ పాపులారిటీ కేటగిరీలో దసరా, జైలర్, కాటేరా 2018 చిత్రాలు నామినేషన్స్లో ఉన్నాయి. ఇక నాని చిత్రాలు దసరా 11 నామినేషన్స్తో, హాయ్ నాన్న 10 నామినేషన్స్తో క్లోజ్గా ఉన్నాయి. తమిళంలో జైలర్ 11 నామినేషన్స్తో, మామన్నన్ 9 నామినేషన్స్ దక్కించుకున్నాయి. కన్నడలో కాటేరా 8 నామినేషన్స్ పొందగా, సప్తసాగర్ దాచే ఎల్లో సైడ్ ఏ 7 నామినేషన్స్ పొందింది. మలయాళంలో 2018 మూవీ 8 నామినేషన్స్తో ముందంజలో ఉండగా, కథల్ ది కోర్ 7 నామినేషన్స్తో దగ్గరగా ఉంది. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను సైమా ఎంపిక చేస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా సైన్ చేసిన తొలి చిత్రం క్యా కెహానా. అయినా విడుదలైన సినిమా మాత్రం సోల్జర్. ఇందులో బాబీ డియోల్ హీరోగా నటించాడు. అబ్బాస్ మస్తాన్ డైరెక్ట్ చేశారు. 1998లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ తీసే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత రమేష్ తౌరాని. ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. స్టోరీని రైటర్స్ సిద్ధం చేస్తున్నారని, వచ్చే ఏడాదిలో మూవీ సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. అయితే ఈ సీక్వెల్లో ప్రీతి జింతా, బాబీ డియోల్ నటిస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని, కథ మొత్తం రెడీ అయిన తరువాతే వారి పాత్రల గురించి నిర్ణయం తీసుకుంటామని రమేష్ తౌరాని చెప్పారు. గతేడాది పొన్నియిన్ సెల్వన్, లియో చిత్రాల్లో నటించింది త్రిష. ఆమె కెరీర్ ఇక ముగిసిందని అందరూ అనుకుంటున్న ప్రతిసారి త్రిష బౌన్స్ బ్యాక్ అయింది. తాజాగా తన కోస్టార్ విజయ్ బర్త్డే సందర్భంగా త్రిష పోస్ట్ చేసిన సెల్ఫీ వివాదాలకు తెరలేపింది. అయితే వాటిని పట్టించుకోకుండా త్రిష తన పని తను చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో విశ్వంబర్తో పాటు తమిళ, మలయాళ చిత్రాలను చేస్తోంది. 2.5 దశాబ్దాలుగా నాయికగా రాణిస్తున్న త్రిష ఇప్పటికీ తన ఫిజిక్ను అలానే కంటిన్యూ చేయడం గ్రేట్ అనే చెప్పాలి. తాజాగా త్రిష అజర్బైజాన్లో అజిత్ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో ఓ సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోను చూసి చిక్కిన చెన్నై చంద్రం అంటూ నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అజిత్ సరసన త్రిష నటించడం ఇది 5వ సారి.